90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మనిషి ఇమోషనల్ గాను బిహేవియర్ పరంగాను చూసుకుంటే కొన్ని వాటికి రెస్పాండ్ అయినప్పుడు అన్కంట్రోల్డ్ గా ఉంటాము. ఏ రకంగా డ్యామేజ్ అయినా కావచ్చు అనుకోండి, అన్కంట్రోల్గా వెళ్ళిపోతాము. మనిషి ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోవడానికి అంటే ఏ కారణాలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి, దానితో పాటు ఆ అన్కంట్రోల్డ్ నేచర్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అని అంటే మనల్ని మనం సెల్ఫ్గా ఎలా పెట్టుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అన్కంట్రోల్ పోకుండా కంట్రోల్ అవ్వాలంటే సెల్ఫ్ని ఎలా కంట్రోల్ అంతే చేసుకోవాలి. అంతే. ఎందుకంటే ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి, ఇమోషనల్ సైకాలజీ, బిహేవియరల్ సైకాలజీ. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ఇక్కడ రిలేషన్ ఏంటంటే మనకు బయటకు కనపడే బిహేవియర్ అది ట్రిగర్ అయ్యేది వెనకున్న ఎమోషన్స్ని బట్టి. అర్థమవుతుందా? ఇది మారిందా, ఇది ఆటోమేటిక్గా మారుతుంది. ఇమోషన్స్ని మేనేజ్ చేయటం వస్తే బిహేవియర్ మారటం అనేది బై ప్రోడక్ట్ అండి. బిహేవియర్ మారటం అనేది బై ప్రోడక్ట్. ఏమన్నా ఇన్ఫెక్షన్ వస్తే, వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే, జ్వరం వచ్చింది, ఇన్ఫెక్షన్ పోయిందా, జ్వరం ఆటోమేటిక్గా పోతుంది. జ్వరం కోసం సెపరేట్ ట్రీట్మెంట్ అక్కర్లా. అవును, యువర్ గెటింగ్ ఇట్. ఈ బిహేవియర్ మారాలి అంటే ఈ ఇమోషన్స్ని కరెక్ట్గా మేనేజ్ చేయటం రావాలి. దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటున్నాం. ఎక్కడ శృతి తప్పుతుంది, మీరు అన్నారే అన్కంట్రోల్ అయిపోతుంది అంటే శృతి తప్పింది ఎక్కడో, బోర్డర్లు క్రాస్ అయినాయి, లిమిట్లు క్రాస్ అయినాయి. యువర్ గెటింగ్ ఇట్. ఎక్కడ ఎప్పుడు అవుతుంది? యూజువల్గా ఇటువంటివి జరిగినప్పుడు యూజువల్గా మనం అనే మాట ఏంటంటే ఐ ఫీల్ బ్రోకెన్, ఐ ఫీల్ బ్రోకెన్, నా మనసు బ్రేక్ అయింది అని చెప్తుంటాం. సెల్ఫ్ కంట్రోల్ అక్కడ తప్పుతుంది. ఈ పదం ఒకసారి చూడండి, BROKE, బ్రోక్. ఇది 3 రకాలుగా అవుతామండి, 3 రీజన్స్ ద్వారా అవుతాం. బి తీసుకోండి ఫస్ట్. బి ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ బిట్రేడ్. బిట్రేడ్ అంటే మోసపోయాం అనే ఫీలింగ్ అండి. బిట్రేయల్ అంటే మోసం చేయటం. ఎప్పుడైతే మన మైండ్లో ఆ ఫీలింగ్ వస్తుందో, అబ్బా నేను మోసపోయానే, ఫలానా వ్యక్తి నన్ను మోసం చేశాడు, లేదా నేను మోసపోయా, అది రిలేషన్షిప్లో కావచ్చు, లేదా ఒక బిజినెస్లో కావచ్చు, ఒక ఫ్రెండ్షిప్లో కావచ్చు, అబ్బా మోసపోయాం, బ్రోక్ అవుతాం. BROKE, బిట్రేయల్. నా ఈ మోసపోయామన్న ఫీలింగ్ రాగానే నెక్స్ట్ మనం ఏం స్టార్ట్ చేస్తామంటే బ్లేమింగ్ స్టార్ట్ చేస్తాం. ఒకటి అవతల వాళ్ళని, యువర్ గెటింగ్ ఇట్. రెండోది చాలా డేంజరస్, మనల్ని మనం బ్రేక్ చేసుకుంటాం, బ్లేమ్ చేసుకుంటాం. మనల్ని మనం బ్లేమ్ చేసుకోవటం ద్వారా మనల్ని మనం బ్రేక్ చేసుకుంటున్నాం. ఎలా బ్లేమ్ చేసుకుంటున్నాం? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, మళ్ళీ మోసపోయాం, జాగ్రత్తగా ఉంటే బాగుండేది కదా, మళ్ళీ యువర్ గెటింగ్ ఇట్. మోసపోయాం. నా ఈదర్ బిట్రేయల్ అనే ఫీలింగ్లో మునిగిపోతున్నాం, లేదా బ్లేమ్ గేమ్లో పడి మనల్ని మనం హర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుంది. ఎప్పుడైతే మనం మోసపోయాం అన్న ఫీలింగ్ వస్తుందో, యువర్ గెటింగ్ ఇట్. BROKE కదా బ్రోక్ అంటే. బి ఫీలింగ్ ఆఫ్ బిట్రేయల్. ఇది జరిగినప్పుడు ఏం చేస్తుందంటే R మొదలవుతుంది. R ఏంటంటే రిగ్రెటింగ్. ఇది జరగకుండా ఉంటే బాగుండేది, నా లైఫ్లో నా పాస్ట్లో ఇది జరగకుండా ఉంటే బాగుండేది, రిగ్రెట్. మళ్ళీ రిగ్రెట్, అబ్బా ఇది జరగకుండా ఉంటే బాగుండేది, ఇది జరిగితే బాగుండేదేమో, అబ్బా ఇది కొంచెం. ఎగ్జాక్ట్లీ అండి. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడల్లా లోపల ఎలాంటి కన్వర్జేషన్ ఉంటుందంటే బ్రెయిన్కి, మైండ్కి, హార్ట్కి కనెక్షన్స్ 3 యాంగిల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అవునండి, మామూలు యుద్ధం కాదు. ఆ అంతర్యుద్ధం చాలా డేంజరస్గా ఉంటుంది. అయితే అక్కడ అరుపులు, కొట్టుకోటాలు ఏముండవు, అంతా సైలెన్స్తో కూడిన వైలెన్స్. అది అనుకుంటుంటే షుగర్ పేషెంట్ లాగా ఏంటారు అనుకుంటుంటే చూసి కూడా ఎలా ఉంటుంది, కానీ లోపల మాత్రం రిగ్రెట్ చాలా డేంజరస్. రిగ్రెట్ మనిషిని చంపేస్తుంది. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్.
నెగిటివ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను, బట్ రిగ్రెట్తో ఒకసారి ఆలోచించండి. రిగ్రెట్ అనేది సిగరెట్ లాంటిదండి. నేను స్మోక్ చేస్తున్నా, పొగ బయటికి పోతుంది కదా, కానీ లోపల డిపాజిట్ అయి చంపేస్తుందా లేదా? ఎస్. నేను రిగ్రెట్ అబ్బా నా పాస్ట్ ఇట్లా అవ్వకుండా ఉంటే బాగుండేది, లేదా ఇట్లా అయ్యి ఉంటే బాగుండేది, ఇది జరగకుండా ఉంటే బాగుండు, లేదా ఇది జరుగుంటే బాగుండు, ఇది జరగకుండా ఉంటే బాగుండు, లేదా ఇది జరుగుంటే బాగుండు. నా ఈ థాట్ ప్యాటర్న్లో మైండ్ అంతా పొల్యూట్ అయిపోతుంది. స్మోక్తో లంగ్ పొల్యూట్ అయిపోయినట్టు. యూఆర్ గెటింగ్ మై పాయింట్? క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ డెఫినెట్లీ ఫ్యూచర్ అండి. యా డెఫినెట్, ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ పోయినట్టే. ఎందుకంటే నేను పాస్ట్లో బతుకుతున్నా. నేను ఆల్రెడీ పాస్ట్లో బతుకుతున్నప్పుడు ఫ్యూచర్ ఎక్కడ బాగుంటుంది? సో రిగ్రెట్, BROKE, బిట్రే అయ్యామన్న ఫీలింగ్, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవటం, మన లైఫ్ని రిగ్రెట్ చేసుకోవటం. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, ఫస్ట్ ఇక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఇక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో, ఆ ఏంటంటే ఎంప్టీనెస్. జీవితంలో ఏం లేదు, అంతా అయిపోయింది, ఇంకేం మార్చలేం, నా జీవితం ఇంతే, నేనింతే, నా వల్ల ఇంకా కాదు అనే ఎంప్టీనెస్. నాకెవ్వరూ లేరు, నాకు తోడెవ్వరూ లేరు, నన్ను కేర్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఎంప్టీనెస్ క్రియేట్ అవుతుంది. ఒకటి ఫీలింగ్ ఆఫ్ బిట్రేయల్, దానివల్ల రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల మనం చాలా ఎంప్టీగా ఫీల్ అవుతాం. ఎంప్టీ వెసెల్స్ మేక్స్ మోర్ నాయిస్ అని ఒక సామెత. అవును. ఖాళీ వస్తువులు శబ్దం ఎక్కువ చేస్తాయి. ఎవరైతే మానసికంగా ఎంప్టీగా ఫీల్ అవుతారో వాళ్ళు మానసికంగా ఎక్కువ వైలెంట్గా ఉంటారు. బయటికి కనపడచ్చు, కనపడకపోవచ్చు. ఏమీ లేనాక ఎగిరెగిరి పడుద్ది అని చెప్పేసి. వెరీ గుడ్. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. వెరీ గుడ్ అండి. వీళ్ళ మనసు కూడా చాలా ఎగురుతుంటుంది. అయితే అది ఒక్కొక్కసారి బయటికి వైలెంట్ గా కనపడచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళు చాలా సైలెంట్ గా ఉన్నట్టు ఉండొచ్చు. కానీ ఆ ఎంప్టీ ఫీలింగ్ తో ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉన్న వాళ్ళ జీవితం ఎంప్టీ అని ఫీల్ అవుతుంటారు, కానీ వాళ్ళ మైండ్ ఎంప్టీగా లేదు. ఈ థాట్తో ఫీలింగ్ ఆఫ్ బిట్రేయల్, ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్, దీంతో మొత్తం ఫిల్ అయిపోయింది. లోపల వైలెన్స్ ఉంటుందండి, చాలా డేంజరస్ వైలెన్స్ అండి. హైపర్ ఎక్సైట్మెంట్. అది కూడా నెగిటివ్ స్టేట్ లో, నెగిటివ్ లో. పాజిటివ్ లో అయితే మంచిదే. అప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అక్కర్లా. నా ఈ రెండు ఒక రకంగా ఓకే, కానీ ఈ ఎంప్టీనెస్ అనే ఫీలింగ్ వచ్చిందా, సెల్ఫ్ కంట్రోల్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో అవుట్ ఆఫ్ కంట్రోల్ చేయి జారిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మనసు జారి ఎక్కడికో పోయింది. సో వాళ్ళ ప్రవర్తన చెయ్యి జారి శృతి మించుతుంది. చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. ప్రవర్తన శృతి మించుతుంది. ఎస్ ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. బ్రోక్. దానికి తగ్గట్టుగానే ఇది కూడా చాలా బ్రోక్ అయిన వాళ్ళ జీవితం కూడా, ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళ జీవితం కూడా ఇలానే చాలా మడతలు పడి ఉంటుంది ఈ కాగితం లాగానే. రైట్ నా ఇందాక నేనేమన్నా ఫీలింగ్ ఆఫ్ బిట్రేయల్, రిగ్రెట్, ఎంప్టీనెస్. నా దీని నుంచి బయటపడటం ఎలా? ఫస్ట్ నేను బ్రోక్ అయిన ఫీలింగ్ లో ఉన్నా, ఫస్ట్ నాకు మోసం జరిగింది అన్న ఆలోచన తీసేయండి, తీసేయండి. యువర్ గెటింగ్ ఇట్? తీసేయంగానే బ్లేమింగ్ ఆగిపోతుంది. అది ఆగిపోగానే రిగ్రెట్, అబ్బా ఇది జరగకుండా ఉంటే బాగు, రిగ్రెట్ ఎగిరిపోయింది. ఈ రెండు ఎగిరిపోయినాయా, ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీ ఎగిరిపోయింది. ఏం మిగిలింది? ఫీల్ ఓకే. అబ్సల్యూట్లీ. పూర్తిగా కామయ్యామా? ప్రాబబ్లీ కాల. వీఆర్ ఫీలింగ్ ఓకే. సెల్ఫ్ కంట్రోల్లో ఫస్ట్ స్టెప్ అది. ఫస్ట్ గేర్. బండి నడిపేటప్పుడు, బండి అయినా కారైనా ఫస్ట్ గేర్ చాలా కష్టం అండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్మూత్ గా వెళ్ళిపోతాయి. ఫస్ట్ గేర్ లో దూకుతుంది కారు. ఫస్ట్ గేర్ స్మూత్ గా పడిందా, నెక్స్ట్ గేర్ వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఓకే నాకేం కాలేదు అన్న ఫీలింగ్ వచ్చిందా, సెల్ఫ్ కంట్రోల్ ఈజీ, పాజ్ ఈజీ, ఆలోచించటం ఈజీ. ఓకే అనేది ఎంత పాజిటివ్, చాలా పవర్ఫుల్ వర్డ్ అండి, చాలా పవర్ఫుల్ వర్డ్. ఓకే అన్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వి విల్ బి కైండ్ టు అవర్ సెల్ఫ్. మన మీద మనల్ని మనం చాలా కైండ్గా ట్రీట్ చేస్తాం, హార్ష్గా ట్రీట్ చెయ్యం. అది చెయ్యంగానే వి ఫీల్ వెరీ ఆప్టమిస్టిక్. రియాలిటీ. సో మీరు ఎప్పుడైతే బ్రోక్ అని ఫీల్ అవుతున్నారో, బ్రోకెన్ గా ఫీల్ అవుతున్నారో, చేయాల్సిందేంటి? ఫస్ట్ తీసేయండి. నన్ను వీళ్ళు మోసం చేశారు, నేను మోసపోయాను, అది జరిగిపోయిందండి. దాని గురించి ఆలోచించడం వల్ల నష్టమే తప్ప లాభం అయితే ఏం లేదు.
ద మినిట్ అది అయిపోయిందా ఎమ్మటే రిగ్రెట్ ఆగిపోతుంది, ఫీలింగ్ ఆఫ్ ఎంటీ ఆగిపోతుంది, యూ ఫీల్ ఓకే. దీన్ని రివర్స్ తీసుకుంటే చాలా మంది దే ఆర్ ఓకే, యాక్చువల్గా వాళ్ళకి ఇప్పుడు జరిగిన నష్టమేం లేదు, ప్రస్తుతం అంతా బానే ఉంది, కానీ వాళ్ళు ఈ చిట్టా అంతా ఓపెన్ చేస్తారు. నన్ను ఎవరో మోసం చేశారు, నేను రిగ్రెట్ అవుతున్నా, నా లైఫ్లో ఏం లేదు, ఇప్పుడు మంచిగానే ఉంది. ఓకేగా ఉన్నవాడు ఈ 3 గుర్తు తెచ్చుకొని బ్రోక్ అవ్వచ్చు, లేదా బ్రోక్ అయిన వాడు ఈ 3 మర్చిపోయి ఓకే అవ్వచ్చు. దీన్నే నేను సెల్ఫ్ కంట్రోల్ అంటున్నా. ఎస్, బట్ అది ప్రాక్టీస్ చేయాలంటే మార్చ్ 26. ఎలా అనేది ఈ వీడియోలో ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా. సొల్యూషన్ ఏంటంటే దీన్ని మెటాఫరికల్ రిప్రజెంటేషన్స్ అంటారు హిప్నోసిస్లో. మెటాఫరికల్ రిప్రజెంటేషన్ అంటే మన ప్రతి ఇమోషన్స్ని, మన ప్రతి ఫీలింగ్ని మనం మన మైండ్లో తెలియకుండా ఒక దాంతో పోల్చుకుంటాం. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. యూజువల్గా ఈ బ్రోక్ ఫీలింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మైండ్లో వచ్చేది ఏంటంటే, నా మనసు ఒక గాజు ముక్క లాంటిది, నా మనసు ఒక అద్దం లాంటిది, గాజు పగిలిపోయింది, నా మనసు విరిగిపోయింది, నా మనసు ముక్కలైపోయింది, దాన్ని ఎంత చేసినా అతికించలేం, అతికించినా సరే అదంతా క్రాక్స్ అంతా కనపడతాయి, మీరు ఎంత డెకరేట్ చేసినా సరే మళ్ళీ ఫస్ట్ లాగా ఉండదు. కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ నేనేమంటున్నా అంటే ఆ ఎగ్జాంపుల్ని మార్చండి. ఇక్కడ మెటాఫర్ ఏంటి? అర్థం. గ్లాస్, నా మనసు గ్లాసు, నా మనసు గాజు ముక్క లాంటిది. ఎవరు చెప్పాడు గాజు ముక్కని? మార్చేయండి. మన మనసు గాజు ముక్క లాంటిది కాదు, మన మనసు వాటర్ లాంటిది. వాటర్ యొక్క గొప్పతనం ఏ వెజల్లో పోస్తే ఆ షేప్ తీసుకుంటుందండి. బాటిల్లో పోసారు బాటిల్ షేప్, రౌండ్ దాంట్లో పోసారు రౌండ్ షేప్. మై డియర్ ఫ్రెండ్స్, మన మనసుని ఏ గిన్నెలో పోస్తే ఆ షేప్ తీసుకుంటుంది. మనం ఏ గిన్నెలో పోస్తున్నాం? పాజిటివ్లోనా నెగిటివ్లోనా? పాజిటివ్లో పోసామా షేప్ తీసేసుకుంటుంది, నెగిటివ్లో పోసామా ఆ షేప్ తీసేసుకుంటుంది. మన మనసు గాజు ముక్క కాదు. ఎందుకు ఇది మార్చాలి? కశ్యప్ ఇది మారిస్తే ఏం జరుగుతుంది? మై డియర్ ఫ్రెండ్స్, హోల్ మీనింగ్ మారుతుంది. నా మనసు గాజు ముక్క, ఇరిగిపోయింది, అతికించడం కుదరదు, ఇరిగిపోయింది, అతికించడం కుదరదు, గాజు ముక్క తీసేయండి. నా మనసు వాటర్, నేను దేంట్లో పోస్తే అలా మారుతుంది. థాట్ ప్యాటర్న్ ని ఇమిడియట్లీ చేంజ్ చేస్తారు. అబ్సల్యూట్లీ. దీన్ని మెటాఫరికల్ రిప్రజెంటేషన్ అంటారు. వాటర్ అనగానే ఎంత పాజిటివ్, ఆటోమేటిక్గా థాట్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయి. అవును, అలా ఉంటే తప్పేంటని. అవును, అందరికి ఒక నెగిటివ్ ఇమేజ్. నా మనసు గాజు మొక్కలు అనేదంటే ఈ వాటర్ నుంచి మనసు వాటర్ లాంటిది. అవునండి. ఇవి సినిమాలలో లవ్ ఫెయిల్యూర్ అవ్వంగానే ఓ మందు బాటిల్ పట్టుకోవడం, లేదా ఇంకేమన్నా జరిగితే బాధతో, అవి మెటాఫర్స్ మన మైండ్కి అతుక్కున్నాయి. యూఆర్ గెటింగ్ మై పాయింట్. బయట చూసే వాటిల్లో కొటేషన్స్ కూడా బాగా సాడ్గా ఉన్నప్పుడు ఇటువంటి కొటేషన్స్ బాగా వింటుంటారు, సాడ్ సాంగ్స్ వింటుంటారు. నో నీడ్. జీవితం అంతా పాడైపోయింది, నా మనసు విరిగింది, కశ్యప్ నువ్వు అతికించగలుగుతావా? అసలు అది గాజు ముక్క అయితే కదా విరిగిపోవడానికి. ఏది నీళ్ళని ఇరగొట్టండి, కుదురుతుందా? నీళ్ళని షేప్ మార్చగల కశ్యప్. మరి బాగా వేడి ఉంటే నీళ్ళు ఎవాపరేట్ అవుతాయి కదా, స్టీమ్ అవుతుంది కదా, స్టీమ్తో స్టీమ్ ఇంజిన్ ని ముందుకు తీసుకోపోవచ్చు. ఫామ్ లో ఉన్నారు. వాటర్ కదండి, ఫ్లో అవుతుంది, తెలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెటాఫరికల్ రిప్రజెంటేషన్ గనక మార్చగలిగామా, సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ లైక్ దిస్. చిటికేయటం ఎంత ఈజీయో సెల్ఫ్ కంట్రోల్ అంతే ఈజీ. ఎంత ఫాస్ట్గా సెల్ఫ్ని కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేయొచ్చు అంటే నా ఆన్సర్ ఇంతే ఫాస్ట్గా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అంబియాన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.